ఈరోజు మనం చేసేది పెసరట్టు దోశ. పెసరట్టు దోశ కన్సిస్టెన్సీ, ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. వాటర్ ఎక్కువ వేసినా దోశ సరిగ్గా పెనం పైన రాదు. అలాంటి టైట్ వేసినా దోశ మనం ఇట్లా ఎక్స్పెండ్ చేయరాదు. మనం పెనం పైన ఎలా వేయాలో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఆయిల్ డ్రాప్స్ కొన్ని వేసి వాటర్ ఫిల్ చేయాలి. లైట్ ఫిల్ చేసి ఒక ఆనియన్ కట్ చేసిన ఆనియన్ తోటి ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిలీ టెక్స్చర్ అనేది ఈ పెనం పైన వస్తుంది. కొద్ది పెనం హీట్గానే ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్లో. మన హోటల్లోనే ఇదే విధంగా వేస్తారు. ఫస్ట్ ఆయిల్ వాటర్ వేసేసి చేస్తారు. ఇప్పుడు పెంక లైట్గా ఆయిలీగా ఉంది. ఇప్పుడు మనము పెసరట్టు బ్యాటర్ని మనకు తగినంత సెంటర్లో వేసుకొని ఈ టైంలో ఫ్లేమ్ చిన్న పెట్టుకున్న యాంగల్ ఇప్పుడు ఇలా మిడిల్లో ఉండి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ దీనిపైన మనము కట్ చేసిన ఆనియన్స్ అండ్ జింజర్ మిక్స్ చేసాం కదా, అది స్ప్రెడ్ చేసుకొని ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పెసరట్టు దోశ అనేది. నెక్స్ట్ మనకు కొంచెం స్పైసీ టెక్స్చర్ ఉండాలి కాబట్టి లైట్గా కారం పొడిని చల్లుకుంటే బాగుంటుంది. ఇదే స్టేజ్లో ఒక 2-3 ఆయిల్ డ్రాప్లెట్స్ ఇప్పుడు మనము ఇది వేసిన ఆనియన్స్ని లైట్గా ఒత్తేద్దాం. ఎందుకంటే నార్మల్గా వన్ సైడే రోస్ట్ చేస్తారు, మనం డబల్ సైడ్ రోస్ట్ చేస్తాం కాబట్టి ఆనియన్స్ ఊడిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఒక 2 minutes వెయిట్ చేస్తే అదే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇలా వేయడం వల్ల నైస్గా అదే ఓపెన్ అప్ అవుతుంది. అప్పుడు మనం అందులో ఏంటంటే ఓకే మనం రొటేట్ చేసుకుందాం. ఇంకొకటి కూడా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కొంతమందికి కడాకు పెసరట్టు ఇష్టం అనుకుంటే కొద్దిగా ఎక్కువ కాల్చుకుంటే సరిపోద్ది. ఇది మాకు ఓకే. వేడి వేడి పెసర దోశలు రెడీ.